575వ నామం మాధ్వీపానాలసాయై నమః. మాధ్వి అంటే మధు సంబంధమైనవి అనగా తేనె సంబంధమైన, పాన అంటే త్రాగుట వలన, అలస అంటే అలసత్వము చెందినది. మధు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. అందరూ మధు అనగానే ఇప్పుడు మనం తాగే సారాలు ఇవనుకుంటారు. అది కాదు. మధు అంటే తేనె అని అర్థం. మద్యము అని 2 అర్థాలు ఉన్నాయి. ఎవరికి వారు వారి వారి సంస్కారాన్ని బట్టి, వారి వారి అభిరుచులను బట్టి, అవసరాలను బట్టి ఆ అర్థాలు తీసుకుంటూ ఉంటారు. గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం దీనికి. సమయాచారులు తేనె అనే అర్థాన్ని తీసుకుంటారు. అమ్మవారికి తేనెని నైవేద్యంగా పెడతారు కూడా. వామాచారులు మద్యం అనే అర్థాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎక్కువ మోతాదులో తాగేస్తారు కూడా. ఇలా మద్యపాన వాసులైనటువంటి వారికి తాము పెట్టినటువంటి నైవేద్యం స్వీకరించిన అమ్మవారు కూడా పాపం అలసత్వంతో ఉన్నట్లు భావించి అటువంటి అమ్మవారితో తాము సమాన స్థాయిలో తాదాత్మ్యం చెందినట్లు అనుభూతి చెందుతూ ఉంటారు. వీళ్ళు చిందులు దొక్కుతూ ఉంటారు, అమ్మవారు కూడా చిందులు దొక్కుతున్నట్టుగా వాళ్ళు తాదాత్మ్యం చెందుతూ మనం చూస్తూ ఉంటాం కదా చాలాసార్లు. పూజాధికారులు బోనాల పండుగలు వచ్చినప్పుడు అవి ఇవి బతుకమ్మలు పెట్టుకున్నప్పుడు రకరకాలుగా మనం తూగుతూ తాగుతూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటాం. ఆరాధనలు ఇది ఒక రకమైన పద్ధతి, తప్పులేదు. ఇది ఆరాధనలో ఒక రకమైన పద్ధతి. సమయాచారులకి ఇది నచ్చదు, మనలాంటి వాళ్ళకి ఇది నచ్చదు. ఇలా చేసేవారిని ఏవగించుకుంటారు కూడా. కానీ ఏవగించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నాను. అంటే మధువు తాగకుండానే మధుసేవన అనుభూతిని పొందొచ్చు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధువు తాగకుండానే మధుసేవన అనేటువంటి అనుభూతి పొందొచ్చు కదా. తాగిన వాడు ఎటువంటి అనుభూతిని పొందుతున్నాడు? ఒక తాదాత్మ్యం అనుకుంటున్నాడు. వాడు పడిపోయి నిద్రపోతాడు, రోడ్డు మీద పడతాడు, అక్కడ పడతాడు, ఇక్కడ పడతాడు, లేవని ఎత్తుకొస్తుంటాం. అలాగే అనురాగము, ఆప్యాయత, స్నేహము, భక్తి, వాత్సల్యము, ఆరాధన ఉన్న వ్యక్తుల యొక్క సాన్నిధ్యంలో, వారి యొక్క సాంగత్యంలో సంభాషణలు చేస్తున్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు సంతోష ఆనందాలను కలిగజేసే ఇలాంటి ఏ సన్నివేశమైనా, ఏ వ్యక్తి సమక్షంలో అయినా ఒక మధురానుభూతి పొందుతున్నామా లేదా? అమ్మ మీ దగ్గర ఉంటే మాకు వెళ్ళబుద్ధి కాదు, కూర్చోవాలనిపిస్తుంది, మీ మాటలు వినాలనిపిస్తుంది అని కొంతమందిని మనం అంటూ ఉంటాం. కొంతమంది సాన్నిధ్యంలో మనకి వెళ్ళాలనిపించదు, లేవాలనిపించదు, ఇంకా అక్కడే ఉండి ఏదో అనుభూతి చెందాలనిపిస్తుంది. అవునా కదా? మరి తాగినప్పుడు ఉండేటటువంటి అనుభూతి గొప్పదా, ఈ అనుభూతి గొప్పదా? సాంగత్యంలో ఉన్న అనుభూతి గొప్పది. అర్థం చేసుకోండి. ఇక్కడే ఇటువంటి మధురానుభూతిలో మనసు నిండా ఆనందం ఉండి పరవశత్వంతో మనకి ఒళ్ళు తెలియని ఒక అలసత్వంతో ఉండడం సంభవిస్తుంది. ఆ పారవస్యంలో కూడా మనకు ఒక అలసత్వం ఉంటుందిగా. మీరు కూడా చూడండి, అప్పుడప్పుడు మన ఇంటి గుళ్ళు బాగా పారవశత్వంలో డాన్స్ చేసి 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 పడిపోతూ అలసిపోతుంటారు కదా. ఇటువంటి అలసత్వం దీనికి కూడా ఉంటుంది. తన సృష్టి పట్ల అమ్మవారికి ఇటువంటి అనుభూతి ఉంటుంది. ఆనందపానాల సత్వం ఉంటుంది. ఈ మధురానుభూతిని అనుభవించి అమ్మవారిని ఉద్దేశించి వ్రాసిన నామం ఇదని మనం గ్రహించాలి. ఇక్కడ మధు పానాలస అనకుండా మాధ్వీపానాలస అని వ్రాయడం ఉద్దేశం ఇదే. మధుపాన అంటే మధువు త్రాగుట వలన, మాధ్వీపాన అంటే మధు సంబంధమైన అనగా తీపి అనుభూతికి చెందిన అర్థం వస్తుంది. కాబట్టి ఈ నామంలోని మధువును సూటిగా నామవాచ్యంగా కాకుండా విశేషణంగా చెప్పుకుని అలంకారిక భాషా ప్రయోగంగా స్వీకరించడమే సముచితమైనది. అదే సమంజసమవుతుంది అని మనం గ్రహించాలి. మనం సాధారణంగా ఎవరినైనా గురించి చెప్తున్నప్పుడు ఆయన నిండు కుండ లాంటి మనిషి అంటుంటాం. అలా నిండు కుండ అన్నప్పుడు కుండ అనే అర్థంలో కాకుండా అన్నీ తెలిసినట్లు ఉండి తెలియనట్లుగా నిలకడగా ఉన్నవాడు అని ఎలా అర్థం చేసుకుంటున్నామో, ఇక్కడ కూడా మాధ్వీపానం అంటే తీపి అనుభూతి వలన అనే అర్థాన్ని స్వీకరించాలి. ఎందుకు చెప్తున్నానంటే అలంకారిక భాషా ప్రయోగం అంటే తెలియని వారిని ఉద్దేశించి ఈ వివరణ శాస్త్రి గారు ఇలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి సన్నివేశంలోనూ సంఘటనలోనూ వ్యక్తి యొక్క సాన్నిధ్యంలోని మాధుర్యాన్ని అనుభవించాలని, నెమ్మదిగా నిలకడగా ఉండాలని ఈ నామం ద్వారా యోగ సాధకులకు ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక శీలవతి అయిన స్త్రీ యొక్క నడకలో, అంటే ప్రవర్తనలో అలసత్వం అంటే నెమ్మదితనం, నిలకడతనం ఉంటాయి. దాన్ని మనం అలసత్వం అంటే ఎలా?
నెమ్మదితనం, నిలకడతనం ఉంటాయి. అంటే మధు సంబంధిత పానము వలన అలసత్వము చెందినది అని నామానికి అర్థం. మనం కూడా సరదాగా అనుకుంటాంగా, మన బ్రహ్మాండంగా బోనాలు చేసాం, మనందరం డాన్స్ చేసాం, సరదాగా గడిపాం. ఆ సరదాగా ఉండినప్పుడు మనం అమ్మవారి ఒంటి నిండా కూరగాయలు చక్కగా నింపేసి మనం ఆడుతూ ఉంటే అది చూసి అమ్మవారికి కూడా మనకేమో, అయ్యో పాపం ఆ కూరగాయలని తీయండి, అమ్మవారు అలసిపోయింది, కాసేపు పౌళింపు సేవ చేద్దాం, నిద్ర పుచ్చుదాం అంటామా లేదా మనం? కదా, మనము అలసిపోతాం. ఆ పారవసత్యంలో అమ్మవారు కూడా అలసిపోతుంది. 576వ నామం మత్తాయై నమః. మత్త అంటే పరవసత్వముతో ఉండునది. మత్త అంటే మదము చెందిన అని అర్థం. మదము అంటే పరవసత్వం అని చాలాసార్లు చెప్పుకున్నాం దీని అర్థం. కానీ ఈ అర్థం మారిపోయి ఒళ్ళు తెలియకపోవడం, పొగరెక్కడం, పెద్ద చిన్న తేడా తెలియకపోవడం, అన్ని రకరకాల అర్థాలు వాడుకలోకి వచ్చేసాయి. పరవసత్వంలో కూడా ఇగో పొగరెక్కినప్పుడు కూడా ఒళ్ళు తెలియకుండా మాట్లాడతాడు. అలాగే పరవసత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుందిగా. ఒళ్ళు పొగరెక్కడం ఉండదు, ఒళ్ళు తెలియకపోవడం ఉంటుంది, కానీ పొగరెక్కడం ఉండదు. తేడా లేదు ఒళ్ళు తెలియకపోవడానికి పొగరెక్కడానికి. ఎరా పొగరె కొట్టుకుంటున్నావా, ఏం ఒళ్ళు తెలియట్లేదా అంటాం మనం. తేడా ఉంది చూడండి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అని గీతా శ్లోకం. అంటే నాకంటే వేరుగా మరి ఒకటి ఏదీ లేనే లేదు. దారమందు మణుల వలె నా యందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడింది అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలోని మత్త అన్న పదానికి ఏది అర్థమో, మత్త అన్న ప్రస్తుత నామానికి కూడా అదే అర్థం. అంటే సర్వం ఆమె చేతనే నిండి ఉన్నది, ఆమె యందే సర్వము కూర్చబడి ఉంది అనే అర్థాన్ని సూచిస్తోంది. అందుకని అమ్మవారికి నామానికి అర్థం ఏంటంటే పరవసత్వములో ఉండున్నది, తన యందే తన చేతనే సర్వము కూర్చబడి ఉన్నది అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి. 577వ నామం మాతృకావర్ణ రూపిణ్యై నమః. మాతృక అంటే మాతృకములైన అనగా మౌలికములైన, వర్ణ అంటే వర్ణముల చేత అనగా రంగులు, స్వరాలు, అక్షరాలు, రూపం అంటే రూపముగా ఉన్నది అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు బాగా. సంస్కృత భాషలోని అక్షరాలలో మాతృకా వర్ణాలు 32 ఉంటాయి. ఏమిటవి? అ, ఇ, ఉ, రు, లు, క, ఖ, గ, ఘ, ఇఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, స, హ అనే అక్షరాలు. ఈ 32. మిగిలిన అక్షరాలన్నీ ఈ 32 అక్షరాలతోనే ఎలా ఏర్పడ్డాయో మనకి శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయజుల నామంలో మనం వివరించుకోవడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. అప్పుడు మాటలైనా, పాటలైనా, స్తోత్రాలైనా, కావ్యాలైనా, మంత్రాలైనా, తంత్రాలైనా ఏవైనా ఈ 32 మాతృకా వర్ణాక్షరాలతోనే రూపొందింపబడతాయి. ఎన్ని అక్షరాలు, ఎన్ని కావ్యాలు రా, ఎన్ని పుస్తకాలు రాయండి, ఎన్ని గ్రంథాలని ఈ 32 అక్షరాలనే వాడుకుంటాం మనం. కాబట్టి వాగ్దేవిగా దేవభాషకు సంబంధించిన మౌలికమైన అంటే ప్రధానమైన మాతృకలైన అక్షరాల రూపంగా ఉన్నదని నామానికి అర్థం. మాతృకా వర్ణ రూపిణ్యై నమః. ఈ అమ్మవారి యొక్క నామాలు కనుక మీరు నేర్చుకుంటే మీరు చదివే ఈ భౌతిక చదువు కూడా చాలా ఈజీ అవుతుంది నేర్చుకోవడం. అర్థమైందా? 578వ నామం మహాకైలాస నిలయాయై నమః. మహాకైలాస అంటే గొప్పదైన కైలాసమే, నిలయ అంటే నిలయముగా కలది. కైలాసం అంటే ఏంటి? శివుడు ఉండే చోటు. మహాకైలాసం అంటే సదాశివుడు నివసించే చోటు. ఏంటి తేడా అనుకుంటున్నావా? అంటే మొత్తం శరీరం అంతా బాగా అర్థం చేసుకో. మొత్తం శరీరం అంతా మనిషి అయినప్పటికీ మనిషి ముఖమే ఆ మనిషిని పోల్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఎలా ప్రధానమో, రెండవది క్షీరం ఆవులోనే ఉన్న పొదుగు ద్వారా మాత్రమే అవి ఎలా
వ్యక్తమవుతాయో అలాగే విశ్వమంతా విశ్వేశ్వరుడు నిండి ఉన్నా కూడా విశేషించి వసించే స్థానం మహాకైలాసం. ఈ స్థానమే మనలో ఉన్నటువంటి సహస్రార పద్మంలోని మధ్య బిందువు. సహస్రారం అంటే ఇదిగో ఇక్కడ. అలాగే శ్రీచక్రంలోని కేంద్రం వద్ద ఉన్న బిందు స్థానం అలాగే విశ్వంలో తూర్పు ఉత్తరాల మధ్య ఉండే ఈశాన్య దిక్కు, అలాగే మన ఇంటి స్థలంలో శంకుస్థాపన జరిగిన చోటు అన్నమాట. అంటే మూలాధారం అనే పుట్టింటిలోనే పుట్టినా అమ్మవారు సహస్రారం అనే మెట్టినింటిలోనే అయ్యవారైన సదాశివుడితో కాపురం కాబట్టి అమ్మవారు ఈ సహస్రార బిందువు సూచించే మహాకైలాసంలో వసిస్తూ ఉంటుంది. మూలాధారం పుట్టినీళ్ళైతే సహస్రారం మెట్టినీళ్ళు అన్నమాట. నెమ్మదిగా క్రమక్రమంగా పై స్థాయికి వెళ్ళి తిరిగి మొదటి స్థాయికి చేరుకునే నాదోచ్చారణ సందర్భంలో అత్యున్నతమైన స్థాయిని సూచించేదే మనలో ఉన్న ఈ కైలాసం. అంటే ఉచ్ఛ్వాసంలో పైదాకా వెళ్ళి తిరిగి నిశ్వాస రూపంలో తగ్గుతూ తొలి స్థాయికి చేరుకునే మనలోని శ్వాస ప్రక్రియలో ఉన్నత స్థాయిని సూచించేదే కైలాసం. అంటే ఈ నామానికి అర్థం ఏమిటి? సహస్రార పద్మం మధ్య బిందువు సూచించే మహాకైలాసాన్ని నిలయంగా కలిగినది. ఇంకా ఏమిటి? శ్రీచక్ర మధ్య బిందువును నిలయంగా కలిగినది. ఇంకా చెప్పుకోవాలి అంటే ప్రణవోచ్చారణలో అంటే ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఉన్నత స్థాయిని సూచించే స్థానాన్నే నిలయముగా కలది అని ఇన్ని రకాల అర్థాలు చెప్పుకోవచ్చు నాయన.